అందరికీ నమస్కారం. నా పేరు దంగేటి గౌరీశంకర్, రామచంద్రపురం నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడిని, తెలుగుదేశం పార్టీ. అయితే మొన్న రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలనే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకసారిగా ఉలికిపడేలా చేసింది. ఎందుకంటే సుమారు 48 షాపులు అక్కడ దగ్ధమయ్యి వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి. వాళ్ళు ఎప్పుడో 3-4 తరాల నుంచి వాళ్ళు అక్కడ వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించుకునే పరిస్థితి. అయితే ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు అనేవి జరుగుతూ ఉన్నప్పుడు నాయకత్వం ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఏ రకంగా స్పందించారనేది రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలందరూ చూశారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే గతంలో చాలా మంది పాలకులను చూసాం. అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏదో వెళ్ళి అక్కడ నలుగురితో పరామర్శలు చేసి మేమున్నామనేది చెప్పేసి వెళ్ళిపోవడమే తప్పి తర్వాత వాళ్ళని ఎవరో పట్టించుకునే నాదుడే ఉండేవారు కాదు. అలాంటిది ఈ రోజున సుభాష్ గారు, మంత్రి వాల్మీకి సుభాష్ గారు విషాదం తెలిసిన వెంటనే అక్కడ వారి యొక్క అనుచరులతో అక్కడ ఇమీడియట్ గా చేరుకుని ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ఉందో వాళ్ళందరినీ అప్రమత్తం చేసి అక్కడ ఉన్న నష్టాన్ని చాలా వరకు తగ్గించడానికి ఆయన చేసిన కృషిని రామచంద్రపురం నియోజకవర్గం అంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 2 రోజుల నుంచి మొన్న రాత్రి 12 గంటల సుమారు నుంచి నిన్న సాయంత్రం వరకు ఆయన నిర్విరామంగా అధికారులు సమన్వయం చేసుకుంటూ అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల్ని, కూటమి నాయకుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆయన అక్కడ చేసిన విధానం అందరినీ ఒక్కసారిగా నాయకుడు అంటే ఎలా ఉంటాడా అనే ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే వెంటనే ఆయన చాలా పెద్ద మనసు చేసుకుని వెంటనే ఇక్కడ నష్టం జరిగింది, వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది, మీరు ఎవరో అధైర్యపడవద్దు, నేనున్నానని భరోసా కల్పించి తక్షణమే ఒక 20 లక్షల రూపాయలు వాళ్ళకి అందించడం జరిగింది. అంటే ప్రకటించారు. అలాగే ఇమీడియట్ గా మళ్ళీ నెక్స్ట్ డే కూటమి నాయకులను అందరినీ సమావేశపరిచి మనం వాళ్ళందరినీ ఆదుకోవాలి. ఏదో రకంగా కూటమిలో ఎవరైతే కొంచెం ఇవ్వగలిగిన స్తోమత ఉంటుందో వాళ్ళందరికీ స్వయంగా తానే మాట్లాడి మీరందరూ రండి, ఇక్కడ మనం అందరం కూడా వీళ్ళని ఆర్థికంగా మనం ఆదుకోవాలి అని చెప్పి వాళ్ళందరితో 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు ఎవరి స్తోమత బట్టి వాళ్ళందరూ కూడా స్పందించి సుమారు 60 నుంచి 70 లక్షల మధ్యలో ఫండ్స్ కలెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా అసలు ఈ గతంలో ఎప్పుడు మేము చూడలేదు. ఎంతమంది నాయకులు వచ్చారు, ఎంతమంది పరిపాలన చేసినా, ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా ప్రజల్ని ఈ రకంగా ఆదుకునే వాళ్ళు మాత్రం ఎవరో కనిపించలేదు. దానికి మేము ఇక్కడ కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, అంటే కులాలు ప్రాంతాలు ఎందుకంటున్నాం అంటే సానా సతీష్ గారు స్పాట్ లో 5 లక్షలు అనౌన్స్ చేశారు. ఆయన మన ప్రాంతానికి సంబంధం లేదు. అలాగే గంధం పల్లవరాజు గారు అమలాపురం నుంచి ఆయన కొంత అమౌంట్ ని స్పాన్సర్ చేశారు. ఇలాగా ప్రాంతాలకు అతీతంగా అనేక మంది దీంట్లో భాగస్వాములు అయ్యారు. వాళ్ళందరూ కూడా అంటే కులాలు అంటే ఇందులో అన్ని కులాలు అక్కడ సహకరించిన, అక్కడ ఏ కులం, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ కులం ఏంటి అనేది ఎవరో చూడలేదు. ప్రకృతి విపత్తు సంభవించింది, సుభాష్ గారు ఒక పిలుపు మేరకు అందరూ స్పందించారు. ఇది చాలా హర్షించదగ్గ పరిణామం. అలాగే భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు చాలా మందికి ఒక ధైర్యం వచ్చింది. అంటే మన సుభాష్ గారు ఉన్నారు, మనకి ఏదొచ్చినా సరే ఆయన అండగా నిలబడి, అలాగే రామచంద్రపురం కూటమి నాయకులు ఉన్నారు అనేది తక్షణం కులాలకు అతీతంగా ఈ రోజు ఒక ప్రాంతానికి అవ్వచ్చు, రేపు ఇంకో మరో ప్రాంతంలో ఏదో విపత్తు జరిగితే మేము ఉన్నామనే ధైర్యంతో ఈ రోజు రామచంద్రపురం కూటమి నిలబడ్డది మంత్రి సుభాష్ గారి ఆధ్వర్యంలో. అందుకని మేము ప్రత్యేకంగా మా తాలూకా సెట్టుబడి సంఘం నుంచి అలాగే సుభాష్ గారికి కానీ అక్కడ జరిగిన ప్రమాదానికి కానీ మేము సంఘీభావం తెలియజేస్తూ అలాగే స్పందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.